హై టు ఆల్. ఈరోజు అటుకులు ఉప్మా చేసుకుందామండి. కళాయిలోని ఆయిల్ వేసి ఆవా చుట్టుపట్లు ఆడిన తర్వాత వేరుశెనగ గుళ్ళు, మినగపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్నానండి. అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను చూడండి. నేను ముతక అటుకులు అండి, లావుగా ఉంటాయి కదా, ఆ అటుకులు తీసుకొని నీళ్లు వేసుకొని ఒక్క నిమిషం ఉంచామనుకోండి చక్కగా అవి నానిపోతాయి. 2-3 సార్లు కడిగేసుకొని ఒక నిమిషం చూడండి, 2-3 సార్లు ఇట్లా గట్టిగా కలిపేసి గట్టిగా నీళ్ళు పిండేస్తే పొడి పొడిలాడినట్టు చక్కగా వచ్చేస్తుందండి. ఇలాగ చేసుకొని ప్లేట్ తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకొని అటుకులు ఆల్రెడీ చెప్పాను కదా, నీళ్ళు పిండేసుకొని పొడి పొడిలాడుతున్నవి ప్లేట్లు తీసి పెట్టుకున్నానండి. అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకున్నాక మీకు ఉప్పుగా తక్కువైతే చూసుకొని వెంటనే వేసేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మీరు లాస్ట్లో కొత్తిమీర, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువ వేస్తున్నానండి, మీకు ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, మన హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.